చాలా కాలం క్రితం ఉమేష్ చంద్ర పేరు విన్నాం. ఐపీఎస్ ఉమేష్ చంద్ర ఒకప్పుడు కడప జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని గడగడలాడించాడని విన్నాం. ఇవాళ ఇంకొకరి పేరు వింటున్నాం. అతనే కోయ ప్రవీణ్. పులివెందులలో ఆయన పేరు చెప్పగానే 70% పైగా ఓటర్లు పోలింగ్ బూతులు కదలొచ్చారండి. 30 ఏళ్ళ తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నందుకు అందరికీ దండం అంటూ చీటీలు కూడా ఓటు బూతులు వేయడం జరిగింది. రీపోలింగ్లో కూడా ఉత్సాహం చూపించారు ప్రజలు. స్వాతంత్రానికి తబ్బి ఉబ్బైపోయారు. మనమేనా, ఇది మనూరేనా అని అనుకున్నారు. ఎక్కడా గొడవలు లేవు, లాఠీ చార్జీలు లేవు, హింసాత్మక ఘటనలు అసలు లేవు. అంతా ప్రశాంతతే. ఎలా సాధ్యమైంది అంటే ఇది ఆ ఒక్కడి వల్లే. ఆ ఒక్కడే శ్రీ కోయ ప్రవీణ్. 2009 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన పులివెందులలో శాంతి భద్రతలను శాసించారు కనుసేగతో. ఆయన లక్ష్యం ప్రజల్లో భయాన్ని పోగొట్టడం. అంతే. దానికి ఏం చేయాలో అవన్నీ చేసి అటు నుంచి నరుక్కుంటూ వచ్చారు. రౌడీల గుండెల్లో నిద్రపోయారు. ఒక పోలీసు చెడ్డవాడైతే డిపార్ట్ మొత్తాన్ని ద్వేషించే అలవాటు మాకుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు ఇలా కూడా చేయొచ్చా, వారు కూడా ఇలా చేయగలరా అంటూ ముక్కు మీద వేలు వేసుకునేలా ఉన్నారు ఆ ఊరి ప్రజలు. వారెవ్వరికీ ఆయన లెక్చరర్ ఇవ్వలేదు, క్లాసులు పీకలేదు. ఆ ఒక్కడే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాడు. ఉద్యోగం ఇలా కూడా చేయవచ్చని ఒక శాంపిల్ విసిరారండి. ఎందరో మహానుభావులు, అందులో ఒకరైన శ్రీ కోయ ప్రవీణ్ గారికి శతకోటి వందనాలు. ఎన్నో ఎలక్షన్లు జరిగాయి కానీ పులివెందులలో ఇంత ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం అనేది, జెడ్పీటీసీ ఎలక్షన్, ఇదే మొదటిసారి. మరి ఈ విషయమే మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.